ఇది ఆనియన్ పెసరట్టు. దీనిలోకి కాంబినేషన్గా ఉల్లిపాయ కారం చట్నీ. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ముందుగా పెసలు ఒక 2 కప్పులు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. దీనిలోకి ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లము కట్ చేసి పెట్టుకోవాలి. ఒక అర స్పూను జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి. దీనిలో జీలకర్ర కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టిన పెసలను కూడా వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా పిండి మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మనం పెసరపిండిని రుబ్బి పెట్టుకున్న తర్వాత ఈ మాత్రం పలుచగా వచ్చేట్టుగా వాటర్ కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ దోశలోకి ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకొని దీనిలో ఒక పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం ముక్కలు సన్నగా తరిగి ఇందులో కలిపి పెట్టుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని వేడైందో లేదో ఒకసారి చూద్దాం. ఆనియన్ పెసరట్టు రెడీ అయిపోయింది. దీనిలోకి ఉల్లిపాయ కారం చట్నీ మంచి కాంబినేషను, చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఈ చట్నీలో కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని నెయ్యి కూడా వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.